హాయ్, నేను ఎప్పుడు ఫేస్ రివ్యూలు ఇలా చేస్తానని అసలు అనుకోలేదు. మీరు నా ఫేస్ని చూసి వీడి చిన్నపిల్లాడు, వీడు చెప్పేది నేను వినేది ఏంటి అని అనుకోకండి ప్లీజ్. చూసి 5 మంది అయినా 10 మంది అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇండియన్కి తెలియాల్సిన టాపిక్ ఇది, చాలా హార్ట్ నుంచి చూస్తున్న టాపిక్ ఇది. ప్లీజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? డన్నా? లెట్స్ స్టార్ట్. 3 జూన్ 2025, 18 ఇయర్స్ తర్వాత ఆర్సీబీ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యారు దీంట్లో. 24 అవర్స్ అవ్వకుండానే విక్టరీ పరేడ్ అని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు, నేను మీకు మ్యాప్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువ అయితే ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ పట్టచ్చు. ఓపెన్ టాప్ బస్సులో ట్రోఫీ చూపించుకుంటూ విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీం మొత్తం వెళ్తూ ఉంటారు. మొన్న మనకి ఇండియాకి వచ్చినప్పుడు వరల్డ్ కప్ వచ్చింది కదా ఇండియాకి, అప్పుడు చూపిస్తూ వెళ్ళారు కదా రోహిత్ శర్మ వీళ్ళంతా. అలాగా ఇక్కడ ఏంటంటే చేద్దాం అనుకున్నారు ఓపెన్ టాప్ బస్ది, బట్ ఏంటంటే చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల విధాన్ సౌధ దగ్గర అది క్యాన్సిల్ చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్ చిన్నస్వామి స్టేడియంకి ఆర్సీబీ టీం మేనేజ్మెంట్, డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక వీళ్ళందరూ చిన్నస్వామి స్టేడియంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ బాగానే చేసుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, స్పీచ్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. డన్, వీళ్ళకి ఓకే. కానీ ఏంటంటే బయట పరిస్థితి అస్సలు బాగాలేదు. 1 లక్షల్లో ఉన్నారు ప్రజలు, లక్షల్లో ఫ్యాన్స్ వచ్చేసారు. దానివల్ల 5,000 మంది పోలీసులు ఉన్నా కంట్రోల్ చేయలేకపోయారట. 11 మెంబర్స్ చనిపోయారు. దాంట్లో పానీపూరి వెండర్ వల్ల అబ్బాయి 18 ఇయర్స్ చనిపోయాడు. దాని తర్వాత 14 ఇయర్స్ అమ్మాయి చనిపోయింది. వీటిని చూసి సీఎం ఏమన్నారో తెలుసు, అసలు మీరు అలా ఎలా మాట్లాడగలరు సార్? ఒక స్టేట్కి సీఎం అయ్యి ఉండి అలా మాట్లాడచ్చా మీరు? అసలు బీజేపీ లాగా నేను మాట్లాడను అంటున్నారు. చనిపోయింది 11 మెంబర్స్, కామన్ పీపుల్ కాదు సార్, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళంతా ఆర్సీబీ ఫ్యాన్స్ చనిపోయారు. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీని, ఆర్సీబీని. మామూలుగానే ట్రోల్స్ ఎక్కువ, ఇప్పుడు ఇంకా ట్రోల్స్ ఎక్కువ అయిపోతాయి, ఇంకా బ్యాడ్గా అయిపోతాయి. ఆల్రెడీ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది అరెస్ట్ కోహ్లీయే. అసలు వాళ్ళకి లోపలుండి ఆర్సీబీ వాళ్ళకి, రిపోర్టర్స్కి ఎవరికి తెలియదు ఇక్కడ బయట ఎంత జరుగుతుంది అని. వాళ్ళకి బయటకు వచ్చే వరకు ఇంతమంది చనిపోయారని కూడా తెలియదు వాళ్ళకి. ఏమన్నారంటే, నేను 15 days టైం ఇస్తున్నా, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక, గవర్నమెంట్, ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరిది తప్పో తెలుసుకోవాలని సీఎం ఆర్డర్ ఇచ్చారు. కర్ణాటక సీఎం నిన్న 6th ఆర్సీబీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, ప్రతి బాధ్యతుడికి 10 lakhs రూపీస్ ఇస్తాము అని. మొన్న ఏజూడ్ అన్న కూడా ఒక వీడియో చేశాడు దీని మీద, నేను దాన్ని కూడా చూశాను. వీటిని అన్నిటిని చూసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత నేను మీకు వీడియో పెడుతున్నా. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఇది ప్రతి వాళ్ళకి తెలియాలి, ప్రతి ఇండియన్కి తెలియాలి. అన్న ఆల్రెడీ చేశాడు కాబట్టి మేబీ ఆల్రెడీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం దానికి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రతి వీక్ ఒక లాంగ్ ఫామ్ వీడియో ఇలాంటిది ఒకటి చేస్తాం. సీఎం ఈ 4 మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు కాబట్టి మనం అప్పటి వరకు ఆగుదాం, 15 days ఆగుదాం. 15 days తర్వాత ఎవరి మీద అయితే అవును వీళ్ళ మీద తప్పు ఉంది అన్నారో వాళ్ళ మీద మనం మాట్లాడదాం. అప్పుడు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. సో అంటిల్ దట్ బాయ్. నేను ప్రతి వారం ఒక వీడియో చేస్తాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి మీరు, ఇట్ మీన్స్ ఎ లాట్. లైక్స్ చేయండి. థ్యాంక్స్.